చంద్రబాబు అధికారంలో 3 నెలలు ఉన్నారు. ఏది ఈ హత్య జరిగిన తర్వాత 3 నెలల పాటు 3 నెలలకు పైగా ఆయన అధికారంలో ఉన్నారు. ఒక సిట్ వేశారు, రెండో సిట్ వేశారు. ఈయన జగన్ గారిని జైలుకు పంపించడానికి అర్ధరాత్రి చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు, ఏదో షూ కూడా మోసాడో నాకు తెలియదు, కానీ కాళ్ళు పట్టుకున్నాడు అనేది ఒక విపరీతమైన ప్రచారం ఉంది. చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు అనేది, అర్ధరాత్రిలో చిదంబరం కాళ్ళు పట్టుకున్నాడు. సరే, ఏదైనా చేసుకునేవ్వండి. ఆయన క్యారెక్టర్ చెప్పడానికి అదొక ఎగ్జాంపుల్. అలాంటి వ్యక్తి ఎక్కడైనా అవినాష్ రెడ్డి ఉన్నా ఏ మాత్రం దొరికినా వదిలిపెట్టేవాడు కాదు. 3 నెలలు అధికారంలో ఉండి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని చేతిలో పెట్టుకుని 2 సిట్లేసి ఈరోజు ఆయన అడిగే మాట హోకేళ్ళు బాబాయ్ అంటాడు. ఇక్కడ పైప్ లైన్ పెట్టుకుంటారు కదా, ఏది హాస్పిటల్లో లాస్ట్ మినిట్లో ఉంటుంది కదా, అటు పైప్ లైన్ లాగా ఒక మైక్ పెట్టుకొని హోకేళ్ళు బాబాయ్ అంటా ఉంటాడు. నువ్వు అధికారంలోని నువ్వేం చేసావా? నువ్వు కనీసం ఆ రోజు అవినాష్ రెడ్డి పేరు ఎందుకు బయటకు రాలేదు? ఏం చెప్తారు? ఇప్పుడు పోయి సునీత వెనక చేరి ఆమె దగ్గర కృతజ్ఞతలు. మళ్ళీ ఈ క్యారెక్టర్ని ఏం చేయాలి? చంద్రబాబు లాంటి క్యారెక్టరు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది సిగ్గుచేటు అనిపిస్తోంది. ఒకటి ఈశ్వర్ గారు మీరన్నట్టు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చుట్టుపక్కల ఉండే దాదాపు 2000 మంది ఫోన్లు ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అనుక్షణము ప్రతినిత్యము ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడు. అది మేము రామకృష్ణారెడ్డి గారి ద్వారా ఢిల్లీ కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అంటే ప్రతి కదలిక కూడా మా కదలికలన్నీ కూడాను ఏబి వెంకటేశ్వరరావు ద్వారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. మీరన్నట్టు మార్చిలో జరిగింది. మార్చి, ఏప్రిల్, మే అంటే 3 నెలలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఏ ఒక్క మాత్రం చిన్న అవకాశం ఉన్నా కూడాను ఏమీ లేని దానికే ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని పేపర్లలో రామోజీరావు, రాధాకృష్ణ విషం నిమ్మితూ టీవీ5 ద్వారా లక్షల కోట్ల కుంభకోణాలని, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిపరుడని, అసమర్థుడని పుంకాలుగా రాసే వ్యక్తులు అధికారాన్ని అడ్డు పెట్టుకొని చిన్న ఏమాత్రం ఉన్నా కూడా ఫోన్లో మెసేజ్ ఉన్నా కూడాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారిని కానీ, శంకరెడ్డి గారిని కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని కానీ వదిలేవాళ్ళ? ఇది మేజర్గా. రెండవది సునీతమ్మ కూడా గమనించాల్సింది ఏంటంటే పిఏ కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి మీ ద్వారానే జరిగినటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పారు. అమ్మ వద్దమ్మ ఇది జరిగిందని చెప్తే ఆ రోజు మీ ఇంట్లోనే గొడవ జరిగి అదే రాజశేఖర రెడ్డి గారు సరే వెళ్ళు అనేటువంటి గొడవ జరిగిన తర్వాత నువ్వు ఇలా చెప్పు అని గైడ్ లైన్స్ ఇచ్చేసి ఆదేశిస్తే ఆయన 30 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి గారు ఉప్పు తిన్నా నేను, అతనికి ఇంత అన్యాయం జరిగింది, నేను ఉండేది ఉన్నట్లే వాస్తవం చెప్తా అంటే ఎందుకు సునీత హులక్కి పడిందంటే ఒకవేళ వాస్తవం చెప్తే తన భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, తన బావ శివప్రకాశ్ రెడ్డి ఈ ఆస్తి కోసమే గొడవలు జరిగి కిరాతకంగా చంపిన విషయం బయటికి వస్తే తన భర్త లోపలికి వెళ్తాడనేటువంటి భయముతో సడన్ గా ప్లేట్ ఫిరాయించి నర్రెడ్డి సునీత చంద్రముఖిగా మారి సోకాల్డ్ బీటెక్ రవి ద్వారా, ఆదినారాయణ రెడ్డి ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా, రఘురామకృష్ణరాజుల ద్వారా 100 కోట్ల రూపాయలు న్యాయస్థానాల్లో సంబంధించినటువంటి లాయర్లు ఈ దస్తగిరి అనేటువంటి ఒకటి ఎస్ ఇంకోటి ఈశ్వర్ గారు, ఇప్పుడు దస్తగిరి గారు అనేవాడు అప్రూవర్గా మారిన తర్వాత శంకర్ రెడ్డి అనేటువంటి కుటుంబం ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చెప్పిందంటే వాడు కిరాతకంగా చంపాడని ఒప్పుకున్నాడు, బెయిల్ మీద బయట ఉన్నాడు, వాడు ఇంత దారుణంగా చంపాడు, బెయిల్ రద్దు చేయండి అంటే కరెక్ట్ గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటి తెలుసా? ఎస్, ఈ బెయిల్ని రద్దు చేయవచ్చు, కానీ అగ్రీవ్డ్ పార్టీ అంటే మీరు వచ్చేసి సాక్షులు కాబట్టి మీరు కాదు, ఎవరైతే ఉంటారు కదా బాధిత కుటుంబాల నుంచి వస్తే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని బేస్ చేసుకొని సునీతమ్మ అన్యాయంగా వైఎస్ భాస్కర్ రెడ్డి మీద, అవినాష్ రెడ్డి మీద పోరాటం చేస్తుంది కదా. చిన్న పిటిషన్, చిన్న కాగితంలో దస్తగిరి అనేటువంటి వాడు మా తండ్రిని కిరాతకంగా చంపాడు, వాడు అప్రూవర్గా మారాడు, వాడు బయట తిరుగుతున్నాడు, వాడిని బెయిల్ రద్దు చేయండి అనేటువంటిది ఒక పిటిషన్ వేస్తే దస్తగిరి అనేటువంటి వాడు బెయిల్ రద్దయ్యి లోపలికి వెళ్తాడు. కానీ అలా చేయలేదు. ఎందుకు చేయలేదు?
ఎందుకు దస్తగిరికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు దస్తగిరిని కంటికి రెప్పలా జగన్మోహన్ రెడ్డి గారి మీద కాపాడుతున్నారు పోటీ పెట్టిస్తున్నావు, ఎందుకు దస్తగిరి ఐసు బండిలో ఐస్ అమ్ముకునేవాడు ఐస్ అమ్ముకునేవాడిని ఎందుకు నైస్ బీబీ చేస్తున్నారా ద్వారా మీ ఇంట్లో పనిచేసే బీబీ ద్వారా ఎందుకు మీరు దస్తగిరితోకి రాయబారం పంపించేస్తున్నారు? రైట్ ఎస్